ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్లో పార్ట్ బిలో ఓకే మనకు పార్ట్ బి 20 మార్క్స్ ఉంటాయి. పార్ట్ బి విషయానికి వస్తే మనకు ఫస్టే అన్సింగ్ పోయం ఇస్తాడు. అంటే టెక్స్ట్ బుక్ నుంచి కూడా బియాండ్ ద టెక్స్ట్ బుక్ నుంచి ఒక పోయం ఇస్తాడు. పోయంలో మనకు 5 క్వశ్చన్స్ అర్థం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. బట్ మనం ఐడెంటిఫై చేస్తే 5 మార్క్స్ ఈజీగా కొట్టచ్చు. బట్ ఏంటంటే అందులో ఒకటి ఫిగర్ ఆఫ్ స్పీచ్ పక్క అడుగుతాడు. దాదాపు 99% ఫిగర్ ఆఫ్ స్పీచ్ పోయంలోకి వెళ్ళి అడుగుతాడు. ఆ ఫిగర్ ఆఫ్ స్పీచ్ విషయానికి వస్తే మనకు సిమిలీ, మెటాఫోర్ అండ్ పర్సనిఫికేషన్ ఈ మూడిట్లో ఒకటి మనకు తప్పనిసరిగా అడగడం జరుగుతుంది ఫిగర్ ఆఫ్ స్పీచ్. అంటే ఫిగర్ ఆఫ్ స్పీచ్ అంటే మీరేం భయపడిన అవసరం లేదు. తెలుగులో అలంకారాలు ఉంటాయి చూడ, అలా అలంకారాలే ఇవి. అందులో చూసుకుంటే ఫిగర్ ఆఫ్ స్పీచ్లో ఇది 1 మార్క్. అంటే 5 క్వశ్చన్స్ అయితే అందులో 1 మార్క్ ఫిగర్ ఆఫ్ స్పీచ్. ఆ పోయంలో ఆ పోయెట్ ఎటువంటి అలంకారం వాడిండు అని ఒక చిన్న లైన్ ఇస్తాడు. ఆ ఎగ్జాంపుల్ గత ఎగ్జామ్లో వచ్చినవి అన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే సిమిలీ వెరీ ఇంపార్టెంట్. మనకు సిమిలీ అడుగుతాం. సిమిలీ అంటే మనకు ఈ 8th క్లాస్లో కూడా ఉంది మనకు సిమిలీ. సో అందుకే మీకు 10th క్లాస్లో కవర్ చేయడం జరిగింది. 10th క్లాస్ డైరెక్ట్ ఇవ్వలే, బట్ ఏంటంటే మీకు అన్సింగ్ ప్యాసలో ఇవ్వడం జరుగుతుంది. సిమిలీ అంటే మనకు తెలుగులో ఉపమాన అలంకారం. తెలుసు మీకు ఉపమాన అలంకారం మీ తెలుగు టీచర్ అని చెప్తే ఒక వస్తువును ఇంకో వస్తువుతో అంటే పాజిటివ్ ఉన్న వస్తువుతో పోల్చడం, నెగిటివ్ కాదు. మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ ఆమె ముఖం చంద్రబింబం వలె ఉంది. సో ఆమె ముఖాన్ని చంద్రబింబం అంటే పాజిటివ్ టు పాజిటివ్ వాడచ్చు. సో ఇటువంటి సందర్భంలో మనకు వలే అని తెలుగులో వస్తే ఇంగ్లీష్లో దాని వలేని లైక్ అంటాం, లేదా యాజ్ అంటాం. సో అర్థమైందిగా, లైక్. ఓకే, అవర్ ఫేస్ ఈజ్ ఎ లైక్ యాజ్ ఎ మూన్. ఆమె ఫేస్ ఓకే లైక్ ఎ మూన్ అవర్ ఫేస్ ఓకే చెప్పుకోవచ్చు. సో లైక్ లేదా యాజ్ కనుక ఒకవేళ మీకు ఆ ఫిగర్ ఆఫ్ స్పీచ్లో కనుక కనబడితే అక్కడ సిమిలీ అని పెట్టండి. అది కనబడకపోతే నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళండి. అక్కడ మనకు మెటాఫోర్, పర్సనిఫికేషన్ కనబడతాయి. వాట్ డిఫరెంట్ కూడా తెలుసుకుందాం. సో సిమిలీ విషయానికి వస్తే ఇక్కడ ఏంటంటే కంపేర్ టు డిఫరెంట్ థింగ్స్ యూజింగ్ ద వర్డ్స్ లైక్ యాజ్ వాడతాం. బట్ సిమిలారిటీని పోలికలు తెలియడానికి ఒక నెగిటివ్ కాకుండా పాజిటివ్ పోలికలు తెలియడానికి యూజ్ చేయడం జరుగుతుంది. యాజ్ లేదా లైక్ అనేది మనకు అక్కడ కనబడితే మనకు సిమిలీ అని గుర్తుంచుకోండి, 1 మార్క్ వస్తుంది. ఎగ్జామ్ చూసుకున్న గత ఎగ్జామ్ అడిగాడు ఐఎమ్ నాట్ యాజ్ లార్జ్ యాజ్ యూ అన్నాడు. ఇక్కడ మనకు యాజ్ ఓకే మనకు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో ఇస్తారు. పాజిటివ్ కంపారిటివ్ సూపర్ డిగ్రీలో మనకు పాజిటివ్ డిగ్రీలో కూడా మనకు యాజ్ సో యాజ్ వాడతాం. సో అక్కడ ఉన్న పాజిటివ్ డిగ్రీని మన ఒక వస్తువుని ఇంకో వస్తువుతో పోల్చడం జరుగుతుంది. అక్కడ ఉన్న ఉదాహరణనే మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఐఎమ్ నాట్ యాజ్ లార్జ్ యాజ్ యూ ఓకే. ఇక్కడ మనకు యాజ్ కనబడ్డది కనుక మనకు ఏంది సిమిలీ అని గుర్తుంచుకోండి, సిమిలీ అని పెట్టండి. ఒకవేళ యాజ్ లేకపోతే లైక్ కనబడదు అనుకోండి, ఓకే లైక్ కనబడ కూడా సిమిలీ పెట్టండి. లైక్ ఏ ఫ్లవర్ ఓకే పెట్టండి. ఐఎమ్ నాట్ యాజ్ లార్జ్ యాజ్ యూ, నేను అంత లార్జ్గా లేను. దీంతో పోల్చుండు. లైక్ ఏ ఫ్లవర్ పుష్పం వలె ఇన్ యువర్ కేర్, నీ కేర్ అంటే పుష్పాన్ని ఎంత కేర్ఫుల్ తీసుకుంటామో సో లైక్ ఏ ఫ్లవర్ వలె ఇన్ యువర్ కేర్లో ఉన్నాను. ఓకే ఇక్కడ లైక్ అనేది ఇచ్చాడు. ఇక్కడ లైక్ కనబడి ఇక్కడ యాజ్ కనబడుతుంది. ఓకే ఇంతకుముందు చెప్పినట్టు అవర్ ఫేస్ లైక్ యాజ్ ఓకే చంద్రబాబులో ఉందని చెప్పిన కదా యాజ్ మూన్ ఓకే యాజ్ యూ ఓకే అవర్ ఫేస్. సో ఇక్కడ లైక్ లేదా యాజ్ కనబడితే మనకు సిమిలీ అని చెప్పుకోండి. అది పాజిటివ్గా ఉండాలి, నెగిటివ్గా ఉంటే ఇప్పుడు ఆమె ముఖం చంద్రబింబాలు అంటే ఓకే, ఆమె ముఖం పిట్ట మధ్యాహ్నం సూర్యకాంతి వల్ల భగవాన్ ఆడుతుందంటే అది నెగిటివ్ వస్తుంది, అప్పుడు మెటాఫోర్కి వెళ్ళిపోతుంది. సో ఇది లైక్ లేదా యాజ్ కనబడితే సిమిలీ అని గుర్తుంచుకోండి ఈ విధంగా, రైట్. కొన్ని మెటాఫోర్ విషయానికి వస్తే కంపేర్ టు డిఫరెంట్ థింగ్స్ వితౌట్ యూజింగ్ లైక్ అండ్ యాజ్. లైక్ అండ్ యాజ్ ఇక్కడ కనబడవు. యాజ్ కనబడితే సింగిల్ యాజ్ కనబడుతుంది, బట్ అది నెగిటివ్ ఉంటుంది. సో ఇక్కడ వన్ థింగ్ టు అనదర్ థింగ్, ఒక వస్తువుని ఇంకో వస్తువుతోటి కొంచెం జరుగుతుంది. ఎగ్జాంపుల్ షీ ఈజ్ ఎ లయన్, ఆమె సింహం. షీ యాక్చువల్లీ ఆమె సింహం ఇక్కడ కాదు, అంటే హీజ్ ఎ లయన్ ఇస్తే బాగుండు. షీ ఈజ్ ఎ లయన్ అంటే కొంచెం నెగిటివ్గా ఇవ్వడం జరుగుతుంది. ఓకే సిమిలర్గా కాకుండా ఫెమిలియర్ ఇవ్వడం జరిగింది. షీ ఈజ్ ఎ లయన్. ఇంకోటి ఇక్కడ చూద్దాం. ఐ వాండర్డ్ లోన్లీ యాజ్ క్లౌడ్. క్లౌడ్ అనేది లోన్లీ ఒక దగ్గర ఉండదు, మూవ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ
మబ్బు వలె అతడు అక్కడ నిలబడ్డాడు అని ఇచ్చిండు. సో దానికి కొంచెం నెగిటివ్ ఫామ్ ఉంది. ఇప్పుడు సో అక్కడ మనకి ఏంటంటే ఇప్పుడు ఐ వాండర్డ్ లోన్లీ యాజ్ మౌంటైన్ అంటే అప్పుడు మనకు సిమ్లీకి వెళ్ళిపోతుంది. మౌంటైన్ ఒకే దగ్గర ఉంటుంది, అతను కూడా ఒకే దగ్గర ఉన్నాడు. ఓకే, కానీ మౌంటైన్ కాకుండా అక్కడ క్లౌడ్ ఇచ్చాడు. క్లౌడ్ అయితే మూవ్ అవుతుంది, వాడు ఇక్కడ నిలవడం అంటే ఒంటరిగా నిలవడం ఉంటుంది, మూవ్ కాదు. సో దీనికి డిఫరెంట్గా ఇస్తే కానీ మనక అది మెటాఫోర్కి వెళ్ళిపోతుంది, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ విషయానికి వస్తే ఒకటి పర్సనిఫికేషన్ అంటే వ్యక్తీకరణ అలంకారం. సింపుల్ ఇది తెలుసుకోవడం. గివింగ్ హ్యూమన్ క్వాలిటీస్ టు ఎనిమల్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఐడియాస్. మనిషి యొక్క లక్షణాలను జంతువులకు లేదా వస్తువులకు లేదా ఆలోచనలు కనుక మనం జోడిస్తే, అంటే మనుషులు చేసే పనులను జంతువులు చేసినట్టు కనుక మనం ఉదాహరణతో చెప్తే అది పర్సనిఫికేషన్ అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్పండి, సింపుల్గా చెప్పంటే డఫడిల్స్ ఈజ్ ఫ్లటరింగ్ అండ్ డ్యాన్సింగ్ ద బ్రీజ్. ఇక్కడ డఫడిల్స్ ఏం చేస్తున్నాయి? డ్యాన్సింగ్ చేస్తున్నాయి. మరి డఫడిల్స్ అనే ఫ్లవర్స్ మరి డ్యాన్సింగ్ చేసేది ఎవరు? హ్యూమన్ బీయింగ్ చేస్తారు డ్యాన్సింగ్. ఇక్కడ డ్యాన్సింగ్ హ్యూమన్ బీయింగ్ వాళ్ళు డఫడిల్ చేస్తున్నాయి అంటే పుష్పాలు డఫడిల్స్ డ్యాన్స్ చేస్తున్నాయి అంటే తప్పు. సో డఫడిల్స్ ఇక్కడ మానవులు చేసే పనితో పోల్చడం జరిగింది కాబట్టి ఇది మన పర్సనిఫికేషన్ ఈజీ గుర్తుంచుకోండి. ఇంకోటి ఎగ్జాంపుల్ చూద్దాం. సిన్స్ సేజెస్ ఆర్ హోలీ హ్యాండ్స్. చాలా సంవత్సరాల క్రితం పవిత్రమైన చేతిలో ఉన్నాము అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ సిన్స్ సేజెస్ ఓకే ఆర్ హోలీ పవిత్రమైన ఓకే ఇక్కడ పవిత్రమైన హ్యాండ్స్ చేతులను ఇక్కడ ఏజెస్ తోటి పోల్చడం జరిగింది కాబట్టి ఇది డిఫరెంట్. బట్ వెన్ ద లీవ్స్ హ్యాంగ్ ట్రెంబ్లింగ్. ఈ లీవ్స్ హ్యాంగింగ్ చేసుకుంటూ ట్రెంబ్లింగ్ వణుకుతున్నాయట. వణుకడం ఎవరు హ్యూమన్ బీయింగ్స్ వణుకుతారు, మనసులు వణుకుతారు. కానీ మనసులు వణికేదాన్ని ఇక్కడ లీవ్స్తో పోల్చిన కట్టుకే ఇక్కడ మనం ఇది లీవ్స్ అనేది ఇక్కడ ఏంది ఇక్కడ మనకు ఆబ్జెక్ట్స్ కాటికే దాన్ని మనకు ఎందుకు పోల్చడం ట్రెంబ్లింగ్ మనసులు చేసే వణుకుతో పోల్చడం కనుక అది పర్సనిఫికేషన్. సో ఈ విధంగా పక్కా 1 మార్క్ మనకు సిమిలీ మెటాఫార్ అండ్ పర్సనిఫికేషన్ నుంచి 1 మార్క్ అడుగుతాడు, పక్క కూడా తీసుకోండి. మీకు నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్లో పార్ట్ బి క్వశ్చన్ నెంబర్ 1721లో 1 మార్క్ వస్తుంది. 10th క్లాస్ ఎగ్జామ్లో చూసుకోండి, అది 20 మార్క్స్లో 1 మార్క్. ఇలా చూసుకోండి. సిమిలీ అనేది కంపేర్ టు డిఫరెంట్ థింగ్స్ యూజింగ్ ద వర్డ్స్ లైక్ అండ్ యాజ్ అనేది యూజ్ చేస్తాం. లైక్ లేదా యాజ్ కనబడుతుంది, సిమిలీ అని గుర్తుంచుకోండి. సిమిలీ అనేది ఒక వస్తువులను కంపేర్ చేయడం, లైక్ లేదా యాజ్ తోటి కంపేర్ చేయడం అనేది. ఎగ్జాంపుల్ ఐ ఆమ్ నాట్ యాజ్ లార్జ్ యాజ్ యూ లైక్ ఏ ఫ్లవర్ ఇన్ యువర్ కేర్. ఈ విధంగా ఇవ్వడం జరిగింది గత ఎగ్జామ్లో. ఒక వస్తువును ఆమె మొక్క చంద్రబింబం వలె ఉంటుంది, ఇది మనకు ఉపమాన అలంకారం. నెక్స్ట్ మెటాఫోర్ విషయానికి వస్తే కంపేర్ టు డిఫరెంట్ థింగ్స్ ఇచ్చిండు. ఇక్కడ షీజ్ ఎ లయన్ ఇచ్చిండు, ఐ వాండర్ లోన్లీ ఇచ్చిండు. పర్సనిఫికేషన్ అంటే ఇక్కడ ఏమని ఇచ్చిందంటే గివింగ్ హ్యూమన్ క్వాలిటీస్ టు ఎనిమల్స్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఐడియాస్. మనుషులు చేసే పనిని జంతువులు లేదా వస్తువు కనుక చేసినట్టు చూపెడితే దాన్ని పర్సనిఫికేషన్ అంటారు. ఎగ్జాంపుల్ తీసుకుంటే డఫడిల్స్ ఈజ్ ఫ్లటరింగ్ అండ్ డాన్సింగ్ ఇన్ ద బ్రీజ్. మంచిగా వీచుకుంటూ డఫడిల్స్ ఏం చేస్తున్నాయి? ఇక్కడ ఫ్లటరింగ్ చేస్తున్నాయి. ఫ్లటరింగ్ ఎవరు చేస్తున్నారు? ఫ్లటరింగ్ చేసిన వాళ్ళు మనుషులు హ్యూమన్ బీయింగ్ చేస్తారు, డాన్సింగ్ కూడా హ్యూమన్ బీయింగ్ చేస్తారు. ఈ మనుషులు చేసే పనిని డఫడిల్ చేసినట్టు పోలిస్తే ఇది పర్సనిఫికేషన్ అవుతుంది, అది గుర్తుంచుకోండి. బట్ వెన్ ద లీవ్స్ హ్యాంగ్ ట్రెంబ్లింగ్ అన్నాడు. లీవ్స్ ఓకే హ్యాంగ్ ట్రెంబ్లింగ్, లీవ్స్ హ్యాంగింగ్ అవుతున్నాయి, ట్రెంబ్లింగ్ వణుకుతుంది. ఇక్కడ వణుకడం ఎవరు చేస్తారు? ఇక్కడ మనుషులు చేస్తారు. మనుషులు చేసే పని ఇక్కడ ఎవరు చేస్తున్నారని చెప్పి ఇక్కడ లీవ్స్ ఆకులు చేస్తున్నారని చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఇది మనుషులు చేసే పని వేరే ఆబ్జెక్ట్స్ కనుక ఎనిమల్స్ కనుక చేస్తాయి, అది పర్సనిఫికేషన్. ఈ విధంగా సిమిలీ మెటాఫోర్ పర్సనిఫికేషన్ నుంచి మీ 3 మల్టిపుల్ చేసి అడుగుతారు. అందులో 1 ఐడెంటిఫై చేస్తే 1 మార్క్ ఉంటుంది. అది అన్సీన్ పోయం నుంచి రావడం జరుగుతుంది. పార్ట్ బిలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకే, రేపు మరొక బిట్ తోటి వద్దాం. ఓకే రైట్.